శ్రీ విష్ణు కొత్త సినిమా స్వాగ్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఏపీ నుంచి కూడా మరో 2 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 3 రోజుల్లో స్వాగ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక మరియు ఓవర్సీస్ కలిపి మరో 2 కోట్లు గ్రాస్ యాడ్ అయింది. అలా టోటల్గా 3 రోజుల్లో స్వాగ్ సినిమా 6 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 7 కోట్లకి థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో. మరో 4 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 4 కోట్ల షేర్ రావాలి అంటే మరో 8 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే, బట్ అయినా దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కలెక్షన్స్ స్టడీగా ఉంటే లేదా అనే చూడాలి. ఒకవైపు దేవర హవా ఇంకా కొనసాగుతుంది, దానివల్ల ఈ సినిమా కలెక్షన్స్ లేవు. నిన్న ఆదివారం కూడా కలెక్షన్స్ పెరగాల్సింది, బట్ పెరగలేదు. మరి చూడాలి, మరి చూస్తుంటే కొద్ది కష్టంగానే ఉంది. మరో 4 కోట్లు షేర్ అంటే మరో 8 కోట్లు గ్రాస్ అనేది కొద్ది కష్టంగానే కనబడుతుంది. మరి దసరా హాలిడేస్ అడ్వాంటేజ్తో ఏమన్నా బ్రేక్ ఈవెన్ అవుతుందా, హిట్ అవుతుందా అనేది చూడాలి. అది మన శ్రీ విష్ణు కొత్త సినిమా స్వాగ్ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 6 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే మరో 4 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 4 కోట్లు షేర్ రావాలి అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.